బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి రవిశంకర్ గారు, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఫ్రమ్ అమీర్పేట్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, జనరల్గా షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారా? అంటే అటాక్ అయ్యే ఛాన్స్ అంటారా? నమస్తే అండి, నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. అన్ని బీపీ పేషెంట్స్ అవని, షుగర్ పేషెంట్స్ అవని, ఖచ్చితంగా వాళ్ళకి రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు నార్మల్ పేషెంట్. సో డయాబెటీస్ పేషెంట్స్ ఏది ఉన్నారో దట్ ఈజ్ ఆల్మోస్ట్ మేము చెప్తాం అంటే సిఏడి ఈక్వలెంట్, అంటే హార్ట్ అటాక్ ఈక్వలెంట్ రిస్కే. సో ఒక డయాబెటీస్ పేషెంట్స్కి ఖచ్చితంగా ఆల్మోస్ట్ డబుల్ ఆఫ్ ది రిస్క్ ఆఫ్ ది నాన్ డయాబెటిక్ పేషెంట్ మేము చెప్తే తప్పు కాదు. సో డయాబెటిక్ పేషెంట్, నాన్ డయాబెటిక్ పేషెంట్ ఏంటో, డయాబెటిక్ పేషెంట్కి డబుల్ రిస్క్ ఉంటుంది. సో మాకు తెలిసింది ఏంటంటే HbA1c ఏదో మేము డయాబెటీస్లో ఎంత ఉన్నదో లేదో చూస్తాం. 1% ఇంక్రీజ్ అవుతే నార్మల్ HbA1c అంటే 3 months యావరేజ్ షుగర్ మీకు ఎంత ఉన్నదో లేదో తెలుస్తుంది. 1 milligram HbA1c పెరిగితే 1% పెరిగితే 6.5 నుంచి 7.5 అవుతే హార్ట్ అటాక్ రిస్క్ ఆల్మోస్ట్ 28% ఇంక్రీజ్ అవుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ ఆల్మోస్ట్ 30% రిస్క్ అవుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ లెవెల్ రిస్క్ ఆల్సో మోర్ దెన్ 30% రిస్క్ వస్తుంది. అండ్ కిడ్నీ డిసీజెస్ ఆల్సో 25% రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో HbA1c ఎవరిది 6.5 ఉన్నదా బెటర్, 7.5 అవుతే ఇంకా రిస్క్ ఉంటుంది. సో డయాబెటీస్ నాట్ ఓన్లీ హార్ట్ అటాక్ కి పెరుగుతుంది, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ ఎవరికి కంట్రోల్ లేదో వాళ్ళు ఇంకానో రిస్క్ ఉంటుంది. సో డయాబెటీస్ పేషెంట్స్ ఎవరు ఉన్నారో ఖచ్చితంగా షుగర్ లెవెల్ మీకు 100, 110 లోపట ఫాస్టింగ్ అండ్ 180 లోపట PPBS ఏదో పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c 6.5 లోపల మీరు రెగ్యులర్గా చెకప్ చేయించుకుని ఆ లెవెల్ మెయింటైన్ చేయండి. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నది అంటే చాలా ఎక్కువ రిస్క్ మీకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం లైక్ హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ ఇవన్నీ రావడం చాలా ఎక్కువ. ఈ డయాబెటీస్ పేషెంట్స్కి 2 రకాలు. సో మోస్ట్లీ ఏంటంటే హార్ట్ అటాక్ ఎప్పుడైనా వచ్చినా డయాబెటీస్కి సైలెంట్ హార్ట్ అటాక్ వస్తుంది. సైలెంట్ మయోకార్డియల్ అంటే ఒక హార్ట్ అటాక్ పేషెంట్స్కి చెస్ట్ పెయిన్ వస్తుంది ఎవరైనా హార్ట్ అటాక్ వస్తే, కానీ మోస్ట్ ఆఫ్ ది డయాబెటీస్ పేషెంట్కి ఛాతి నొప్పి రాదు. సో వాళ్ళకి హార్ట్ అటాక్ లోపట వచ్చిన తర్వాత సో వాళ్ళకి చెస్ట్ పెయిన్ రాదు కనుక పేషెంట్కి ప్రాబ్లం తెలియదు. సో వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్, సిమ్టమ్స్ వస్తాయి లైక్ బ్రెత్లెస్నెస్, ఆవేశం వస్తుంది, దడదడ వస్తుంది, చెమట్లో ఎక్కువ వస్తాయి, ఫెటిగబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఆలిసట బాగా ఉంటుంది. ఇవన్నీ లక్షణాలు డయాబెటీస్కి ఉంటాయి. నార్మల్ పేషెంట్కి హార్ట్ అటాక్ వస్తే ఛాతి నొప్పి వస్తుంది, ఆయాసం వస్తుంది, కానీ డయాబెటీస్ పేషెంట్కి ఛాతి నొప్పి రాదు. అందుకు వాళ్ళు డిలేడ్ ప్రెజెంటేషన్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 1 or 2 days తర్వాత ఆయాసం వచ్చాక తెలుస్తుంది. అందుకు హార్ట్ పంపింగ్ యాక్షన్ కూడా డౌన్ అవుతుంది. డయాబెటీస్లో ఏది ఉన్నదో దాంట్లో ఈ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఏది ఉన్నదో అది డైరెక్ట్లీ హార్ట్కి ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ కూడా చేస్తుంది. సో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి కొలెస్ట్రాల్ లెవెల్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో డయాబెటీస్ ఉన్న పేషెంట్కి కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువై హార్ట్ అటాక్, ఓన్లీ హార్ట్ అటాక్ కాకుండా హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎంత మటుకు డయాబెటీస్ పేషెంట్కి డయాబెటీస్ కంట్రోల్ చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే అట్లీస్ట్ హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ కూడా తక్కువ. హైపర్ టెన్షన్, బీపీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ సైలెంట్ కిల్లర్. సో బీపీ ఉన్న పేషెంట్స్కి కూడా హార్ట్ అటాక్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ రావడం ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో స్టడీస్ ప్రకారం నార్మల్లీ ఒక పర్సన్కి 130/80 ఉండాలి. బీపీ ఎక్కువ ఉన్నది అంటే 140/90 ఎక్కువ ఉన్నది అంటే బీపీ పేషెంట్ వాళ్ళకి టాబ్లెట్ స్టార్ట్ చేయాలి. సో 140 కంటే 160 అంటే 20 mm మెర్కురీ ఆర్ 90 నుంచి 10 పెరుగుతాయి.
ఒక పర్సన్కి 90 కాకుండా 100 ఉన్నది అనుకోండి, ఆల్మోస్ట్ 25% ఇంక్రీజ్ ఇన్ హార్ట్ అటాక్ అండ్ 32% ఇంక్రీజ్ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్. సో ఈవెన్ బీపీ మీరు కంట్రోల్, బీపీ ఉన్నది కానీ మీరు టాబ్లెట్ వేసుకుంటున్నారు కానీ కంట్రోల్ అవట్లే, మీరు అంతే రిస్క్. మీ టాబ్లెట్ వేసినా వేస్ట్. సో మెయిన్ ఎయిమ్ అవుతున్నది, మీరు టాబ్లెట్ వేసుకున్న మీకు ఎయిమ్ అవుతున్నది మీ బీపీ 130/80 ఉండాలి. సో లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఇంట్లోనే హోమ్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగే చేసుకుంటేనే బెటర్. ఒక క్యాలిబ్రేటెడ్ ఒక బీపీ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని రెగ్యులర్గా చెక్ చేయించుకోండి. షుగర్ పేషెంట్స్కి, డయాబెటీస్కి గ్లూకోమీటర్ తీసుకుని రెగ్యులర్గా మీరే చెక్ చేయించుకోండి. 1 or 2 months 3 monthsకి ఒకసారి డాక్టర్కి వెళ్ళి అబ్నార్మల్ రీడింగ్ ఉంటే వెంటనే వెళ్ళి అబ్నార్మల్ ఒకసారి చేయించుకుంటే మీకు ఈ 2 కంట్రోల్ చేసుకుంటే హార్ట్ ప్రాబ్లం రావడం కొంచెం తగ్గిపోతుంది. అయితే ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా జనరల్ గా మెడిసిన్ వాడుతూ ఉండాలి? ఖచ్చితంగా వాడాలి. మెడిసిన్ వాడడం కాకుండా చెకప్ చేయించుకుంటూ కంట్రోల్ ఉన్నదా, షుగర్ కంట్రోల్ ఉన్నదా, బీపీ కంట్రోల్ ఉన్నదా, దాని ప్రకారం కూడా చూసుకోవడం బాధ్యత వాళ్ళది. Yes, right. థ్యాంక్ యూ.